హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు అయితే వచ్చాయండి. సో పెన్షన్దారులకు 7,000 రూపాయలు పెన్షన్ అయితే రాబోతుంది. అయితే మనకు ఈ జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లో మనకు కొత్త విధానాన్ని పాటిస్తూ పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా మనకు ఏపీ ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు, సో ఈ పెన్షన్లు అనేవి ఎవరెవరికి ఎంత ఇస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఆందోళన అనగా టెన్షన్కు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి 7,000 రూపాయల పెన్షన్ అయితే రాబోతుందండి. సో ఇది ఎలా రాబోతుంది, ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు ఆ కొత్త పద్ధతిలో ఏ విధానంలో పంపిణీ చేస్తారు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే పెన్షన్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే 3,000 రూపాయలు తీసుకుంటున్నారో ఈ 3,000కు బదులుగా 4,000 రూపాయల పెన్షన్ అయితే చేస్తాము. అలాగే మీకు ఏదైతే 3 నెలలకు సంబంధించి 3,000 పొందారు కదా, ఈ 3 నెలలకు సంబంధించి 1,000 3,000తో పాటుగా టోటల్గా ఈ 4,000 టోటల్గా 7,000 రూపాయలు మీకు పెన్షన్ అనేది మొదటిగా అయితే జూలై 1న అయితే ఇస్తామని చెప్పేసి మనకు హామీ అయితే ఇచ్చారు. చెప్పిన విధంగానే మనకేందంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి 7,000 రూపాయలు పెన్షను, అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయలు పెన్షను, అలాగే ఎవరైతే వైకల్యాన్ని పొంది ఉన్నారో పూర్తి వైకల్యాన్ని అలాంటి వాళ్ళకు 15,000 రూపాయలు పెన్షను, అలాగే ఎవరైతే కిడ్నీ బాధితులు అలాగే మనకు డయాలసిస్ చేసుకుంటారు కదా వారికి, అలాగే తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీరికి టోటల్గా 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు జూలై 1న ఇవ్వబోయే కొత్త విధానం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకేంటంటే వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి 3,000 రూపాయలు అయితే అందిస్తూ వచ్చారండి. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము, వాలంటీర్ వ్యవస్థ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో చెప్పిన విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనకు వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తీసుకురాబోతున్నారండి. అయితే గతంలో మీ ఇళ్లకు వచ్చిన బట్టి వాలంటీర్లు అయితే రారు, మళ్ళీ మనకు వాలంటీర్ని ఎన్నుకుంటారు. ఎన్నుకోవడానికి కూడా మినిమం మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, డిగ్రీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో వాలంటీర్లను ఎన్నుకుంటారు, వాలంటీర్లు వెళ్ళి మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి పథకాలకు సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.